కామన్ మ్యాన్ లో ప్రతి ఒక్కరిలాగా ఉండేటువంటి అభిప్రాయం కూడా అదే. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే మహోన్నత లక్ష్యంతో పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వీటికి కూడా తూట్లు పొడిచే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగడంతో పాటు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వీటన్నిటిని మనం ఏ విధంగా చూడాలి? అసలు తూట్లు పొడిచే ప్రక్రియ మొదలవటం కాదు, మొదలైపోయింది. అది ఇంక చూడవడానికి ఏం లేదు, మొత్తం కంప్లీట్ గా దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. కానీ నిర్వీర్యం చేసేసిన ఆ నేమ్ ఆఫ్ దట్ దే వాంట్ టు ఓన్ ఇట్ అనమాట. కానీ మీరు ఇందాక ఒక సందర్భంలో మీరు కూడా అన్నారు బయట మాట్లాడేటప్పుడు, ఇవాళ కొన్ని లక్షల మంది ఆ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బీటెక్లు అయ్యారు. అందరూ కూడా ఏం చేస్తారండి, వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే మాకు విద్యాదానం చేసినటువంటి ఆ మహానుభావుడి యొక్క సుపుత్రుడిని మేము ఎన్నుకుంటామని వాళ్ళంతా కూడా ఏంటంటే యూనిటీగా ఒక రకమైన కల్చరల్ క్లబ్ లాగా ఇలా పెట్టుకుని 17 years, 20 years, 22 years పీపుల్ ఆర్ యూత్ కంప్లీట్ గా దే హ్యావ్ టేకెన్ ఓత్ అనమాట అండి. మేము వర్క్ చేసి నెగ్గించుకుంటామని ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద పొందినటువంటి లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా శబ్దాలు చేసి ముందుకెళ్తున్నారు అనమాట అండి. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చూసినట్లు కూడా ఒక రకమైనటువంటి విశేష స్పందన, అంటే అటువైపు శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటువైపు చిత్తూరు వరకు, మరో మూల దగ్గర నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇందిరా పార్క్ వరకు కూడా ఒక క్యాండిల్ ర్యాలీ మనం ఇచ్చినట్లయితే కొన్ని సందర్భాల కాగడాల ర్యాలీని ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ కూడా మనం ప్రజల నాడిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పిన ఇవాళ గొంతు పోయిందంటే ఆ విస్తారంగా ఆ వచ్చిన ప్రజలను చూసిన తర్వాత ఆ స్లోగన్స్ ఇవ్వడంలో నిన్న ఇవాళ మమాయకమైపోయి అసలు నాకు ఒళ్ళు పులకరించిపోయింది అనమాట అండి. ఆ టీవీలు చూస్తుంటే ఆంధ్రదేశంలో ప్రతి పల్లెలోనూ గ్రామంలోనూ ప్రతి చోట కూడా నిన్న అలాగే జరిగిందండి, ఇవాళ అలాగే జరుగుతుంది, రేపు ఏ కార్యక్రమంలో పెట్టినా కూడా అలాగే జరుగుతుందని నమ్మకం నాకుంది. అంటే ప్రెసెంట్ ఇప్పుడున్నటువంటి వేవ్ తో పాటు జనాల్లో ఇంకాస్త దూసుకుపోయేలాగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్లాలని కార్యకర్తలు కాదు సామాన్య ప్రజానికం కోరుకుంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా మీరు చెప్పేది ఏంటి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇవాళండి జగన్ మాత్రం బయట ఉంటే అండి, జగన్ బాబు మనం చూసేది ఒక జగన్ని, ఆయన జగన్ బాబు లోపల ఉండటం వల్ల కొన్ని వేల మంది లక్షల మంది యూత్ అంతా జగన్ లా ఫీల్ అయిపోతున్నారు, జగన్ లా దూసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పారు ఇందాక అడిగినట్టు, మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ లో లబ్ధి పొందిన యంగ్ జనరేషన్ అంతా మేము ఒక జగన్ ప్రతి వాళ్ళు ఇవ్వాలంటే జగన్ గా ఫీల్ అయ్యి ముందుకెళ్తున్నాం. ఈ గ్యాప్ ఉందా లేదో, శివ సినిమా వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు శివ శివ అనేవారే, ఇవాళ జగన్ జగన్ అంటున్నారు యూత్ అనమాట. అసలు ఆ కులాలకు అతీతంగా ఉన్నారు. ఒక కులం అని చాలా మంది మాట్లాడుతుంటారు, అది ఏం లేదు. ఇవాళ జగన్ వెనకాల ఉన్నట్టు పెద్ద అన్ని కులాల్లో వచ్చినట్టు యూత్, ముఖ్యంగా మీరు అన్నారు చూసారా, గర్ల్స్ లేడీస్ దే అడోర్ హిమ్ అనమాట. దే ఆర్ సినిమాలో హీరో, సినిమాలో కొట్టాడు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా 10 మంది తీసుకొచ్చి కొట్టిస్తారు. తెలుసండి, మనం చాలా చూసాం. వాళ్ళకి ఎవరో వచ్చి కొట్టారు, మామూలు రోడ్డు మీద ఇక్కడ వచ్చాను. సినిమాలో 100 మందిని 200 మంది కొట్టారు. కానీ ఇక్కడ కొట్టడం కాదు, తను ఏదో చెప్తే అలా జనం చేసేస్తారనమాట. అది నాయకుడి లక్షణం, అది హీరో లక్షణం. ఇవాళ నన్ను జైల్లో పెడతారు, నాకు కష్టాలున్నాయి, మీకు కష్టాలుంటాయి, కానీ ఒకటి మాత్రం అంతా శాంతియుతంగా చేసుకోండి, కంగారు పడకండి, మనది టైము, మీతో ఉండండి అని ఒక నాయకుడు చెప్తే అండి అలాగే విన్నారు. అది గొప్పతనం అంటే నాయకుల లక్షణం. మనం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసినప్పుడు ఆయన ప్రసంగాలు కావచ్చు, లేకపోతే పథకాలు కావచ్చు, లేకపోతే ఆయన మేనరిజం కావచ్చు, మహిళలని టార్గెట్ గా చేసుకుంటూ మహిళల సంక్షేమం కోసమే ఆయన ఎప్పుడు కూడా మాట్లాడేవారు. అంటే మహిళల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక రకమైన ఆత్మీయతని పీపుల్ ఆర్ ఓనింగ్ హిమ్ యాస్ ఏ బ్రదర్ అండి. ఒక బ్రదర్, ఇలాంటి బ్రదర్ ఉంటే, ఇలాంటి బ్రదర్ ముందే తీసుకెళ్తే, ఇలాంటి బ్రదర్ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆంధ్ర రాష్ట్రం ఇంకా అంత అద్భుతంగా అవుతుంది. టుమారో నేను చెప్తున్నానండి, జరిగి తీరుతుంది కూడా. రేపు భారతదేశంలోనే ఒక కీలకమైన పాత్ర పోషించేది ఈ జగన్ బాబు అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే హీఈస్ గోయింగ్ టు బి ఎగ్జాంపుల్ అన్నమాట, ఎగ్జాంపులరీ టు అదర్స్.